హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో నేను మీకు చెప్పింది ఏంటంటే రీసెంట్గానే యానివర్సరీ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఏమీ అంత పెద్దగా చేసుకోలేదు, నార్మల్గానే చేసుకున్నాము యాజ్ యూజువల్. సో లాస్ట్ ఇయర్ మాది పెద్దగా ఉండే ఫ్రెండ్స్, పెద్దగా చేసుకున్నాము. అది వీడియో కూడా పెట్టాను చూడండి. మాది లాస్ట్ ఇయర్ 25th యానివర్సరీ ఉండే అనమాట. చాలా గ్రాండ్గా చేసుకున్నాము. సో ఈసారి అంతా నార్మల్గా చేసుకున్నాం ఫ్రెండ్స్, ఇంట్లోనే చేసుకున్నాము. ఏమి అంటే చుట్టాలని పిలవడము, మేము చుట్టాల ఇంటికి వెళ్ళడము అలా ఏమీ చేయలేదు. సో ఇక్కడే ఇంట్లోనే చిన్నగా మేము, నేను మా వైఫ్, నేను మా హస్బెండ్, మా బాబు, అంతే. అంతకంటే ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్. సో దాంట్లో ఉండి ఉండి అనిపించింది ఎక్కడైనా వెళ్దాము అనిపించింది. చూస్తే యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏమైనా చేసుకోవాలన్నా మనకి చికెన్ మటన్ లేని నడవది, అవునా ఫ్రెండ్స్. మటన్ ఏమో నాకు అంత ఇష్టం ఉండదు. కొన్ని బయటికి వెళ్ళి ఏమన్నా తిని రెస్టారెంట్కి వెళ్దామా అంటే చికెన్ కంపల్సరీ. చికెన్ చూస్తేమో తినద్దు అంటున్నారు. సో అన్నిట్లో ఒకటి ఆలోచించామన్నమాట. ఎక్కువ ఆలోచించేది నేనే. సో అన్నీ దొరికేది వెళ్దాము, ఎక్కడైనా A to Z ఉండేటి దాంట్లో వెళ్దాము అని డిసైడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈవినింగ్ కేక్ కోసాము. సో మాది బిజీ షెడ్యూల్ కాబట్టి ఈవినింగ్ ఈరోజు కేక్ కోసేసి నెక్స్ట్ ఈవినింగ్ బయటకు వెళ్ళాం ఫ్రెండ్స్. అది అనమాట. ఎందుకంటే మాకు బిజీ షెడ్యూల్ అంటే ఆఫీస్కి వెళ్తాం కదా ఫ్రెండ్స్. సో ఈరోజు కేక్ కట్ చేసేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ ఇంకో పార్ట్ క్లియర్ చేసామన్నమాట. సో కంపల్సరీ వెళ్ళాం ఫ్రెండ్స్. చిన్న స్మాల్ ఎంజాయ్మెంట్, బట్ వెరీ గుడ్ ఎంజాయ్మెంట్. బీయింగ్ విత్ హస్బెండ్, బీయింగ్ విత్ యువర్ లవ్ అండ్ ఎంజాయింగ్ ఇట్స్ వెరీ డిఫరెంట్. సో వెళ్ళాం ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించింది. అక్కడ డిషెస్ కూడా సూపర్ డిషెస్, A to Z డిషెస్ ఉంటాయి. ఇట్స్ అ వెరీ ఫేమస్ ప్లేస్ అండి, అందరికీ తెలుసు. అందరు విజిట్ చేయాలి ఫ్రెండ్స్ ఒకసారి. సో ఎట్లా వెళ్ళామో మీరు చూడండి ఫ్రెండ్స్, చెప్తాను ఇప్పుడు. ఓకేనా? చలో ఫ్రెండ్స్ వెళ్దాం మరి. చలో ఫ్రెండ్స్, చూసారా నేనే చిన్నగా డెకరేషన్ చేశాను, ఇవన్నీ అతికించాను, బెలూన్స్ కూడా పెట్టాను. మా హస్బెండ్ అప్పుడే చిన్న కేక్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్, పెద్దగా లేదు. మా హస్బెండ్ ఏదో ఒకటి నవ్విస్తూ ఉంటాడు. నవ్వేశాను అనమాట. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఆ క్యాండిల్స్ పెడుతుంటే చిన్న క్యాండిల్స్ కదా, అవి కరిగిపోతున్నాయి. ఎట్ లాస్ట్ ఊపేసాం. సో ఎట్ లాస్ట్ యానివర్సరీ రోజు కేక్ కట్ చేసాము, చిన్నగా పిక్స్ దిగాం ఫ్రెండ్స్. ఏమి పెద్దగా లేదు, మా బాబు లేడు, కొద్దిగా బాధగా అనిపించింది. కానీ ఓకే, లిటిల్ బిట్ వి ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్ అనమాట. పిక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్, చిన్న వీడియోస్ పిక్స్ తీసుకున్నాము. ఓకేనా? ఇది అనమాట. సో ఇది రోజు అయింది. నేను కూర్చుంటే చూడండి మా హస్బెండ్ ఎలా వీడియో తీస్తాడు. మంచి తీయనంటే ఏదో తీయాలి అన్నట్టు తీస్తాడనమాట. ఏం చేద్దాం, కామ్గా ఉండాలి మనము. కూర్చుంటే సరే ఇలా 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 తీయనంటే ఇలా తీశారు. ఇక ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, వీడియో తీయడానికి అబ్బో ఎంత ఆలోచిస్తారో మా హస్బెండ్, అసలు చాలా ఆలోచిస్తారండి. ఓవరాల్ ఏదో విధంగా అయితే తీశారు. చిన్నగా కేక్ కోసుకున్నాం ఫ్రెండ్స్, అలా ఎండ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఈరోజు బయటికి వెళ్తున్నాము. చలో చలో ఫ్రెండ్స్, ఏదో డిసైడ్ చేసాము, వెళ్తున్నాం ఫ్రెండ్స్. లిఫ్ట్లో ఉన్నాము. ఓకేనా? ఇదేదో షూట్ నేనే తీసుకోవాలి. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా మా బాబుకి ఇచ్చేస్తాను. ఫ్రంట్ కెమెరా ఇలా నేను తీసుకుంటూ ఉంటాను. ఏం చేయాలి ఫ్రెండ్స్, వెళ్ళాలి కదా. సో బయటికి వెళ్తున్నాము. చాలా ఏదో చెప్పాము, ఆలోచించగా ఆ ప్లేస్ గుర్తొచ్చింది. మా బాబు డిసైడ్ చేశాడు, చెప్పాడు. ఆటో ఎక్కాం ఫ్రెండ్స్, ఆటోలో వెళ్తున్నాము.
ఈవినింగ్ టైం ఫ్రెండ్స్, ఇది అసలు చాలా, అంటే ఈవినింగ్ టైం అరౌండ్ 7 o'clock అలా వెళ్ళాము. సో ఆటో ఈవినింగ్ 7 అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో, రష్, చాలా రష్గా ఉంది. ట్రాఫిక్ జామ్, ఫుల్ ట్రాఫిక్ జామ్. సో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఫ్రెండ్స్, వెయిట్ చేస్తున్నాము. సో అది అన్నమాట. ఏదో ఇంకా ప్లేస్ డిసైడ్ చేసాము. నేను ఒకటి డిసైడ్ చేశాను, మా బాబు ఒకటి డిసైడ్ చేసాము. ఓవరాల్గా ఇద్దరు డిసైడ్ చేసింది ఒకటే ప్లేస్. సో వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము చిన్నగా అలా మా యానివర్సరీ కొద్దిగా అలా ఎంజాయ్ చేయాలి అని వెళ్తున్నాము. మరీ పెద్ద కాదు ఫ్రెండ్స్, చిన్నగా, స్మాల్గా. ఓకేనా? సో ప్లేస్కి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, వచ్చేసాము. మీరు గుర్తుపడతారనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్ గుర్తుపడతారా లేదా? చూసారా? నార్సింగ్. ఈ ప్లేస్ చాలా ఫేమస్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇది అసలు ఎలా ఉంటుందంటే టోటల్ రష్గా ఉంటుంది. ఫుడ్ మాత్రం ఇక్కడ అద్దరిపోతుంది. అసలు A to Z ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఐటమ్స్. మీకు ఏమి కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ అన్నీ ఒక్కసారి ఆర్డర్ చేసుకోకండి. ఒక్కటి తర్వాత ఒకటి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఒక్కటి తింటేనే అక్కడ ఫుల్ అయిపోతుంది. ఒక్కటి తిని ఆలోచించాలి, మన కడుపు ఫుల్ అయిందా లేదా, ఇంకోటి కావాలా లేదా అని ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ డిషెస్ అయినా, చాట్స్ అయినా, ఇంకా ఇది డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్, డిఫరెంట్ డ్రింక్స్ అయినా చాలా చాలా ఫలూదాస్, పిజ్జాస్ ఎంత డిఫరెంట్ ఉంటాయంటే A to Z అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నేను ఏం చెప్పాలి. సో ఫైనల్లీ మాకు ఒక ప్లేస్ దొరికింది ఫ్రెండ్స్. ఆడ కూర్చున్నాము. సో డిసైడ్ చేస్తున్నాము. మెన్యూ కార్డు ఉంది చేతిలో, ఏంది అని డిసైడ్ చేస్తున్నాము. కూర్చున్నాం ఫ్రెండ్స్ ఎట్ లాస్ట్. సో హాయిగా అనిపించింది. ఈవినింగ్ టైం కదా, కొద్దిగా కూల్గా. సో డిసైడ్ చేస్తున్నాము, మా హస్బెండ్, మా బాబు. సో కూర్చున్నాం ఫ్రెండ్స్, డిసైడ్ చేస్తున్నాము మెనూ కార్డ్ తీసుకొని ఏం తీసుకోవాలా అని. సో చూడండి, ఇక్కడ ఓవరాల్ ఐటమ్ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఏది కావాలన్నా, స్వీట్ అయినా, హాట్ అయినా, కట్ అయినా, మిఠాయి అయినా అన్నీ దొరుకుతాయి. జ్యూసెస్, వెరైటీ ఆఫ్ జ్యూసెస్ ఫ్రెండ్స్. ఫలుదాస్ అయితే వావ్ అన్నట్టు ఉంటాయి ఫ్రెండ్స్. ఎట్ లాస్ట్ మేము సెటిల్ అయ్యాం ఫ్రెండ్స్. సో ఆలోచిస్తున్నాము ఏం తీసుకుందామని. సో నేను అన్నాను మీ ఇష్టం అని చెప్పాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఆయన ఇష్టం ఎప్పుడు నడిపించరు, నా ఇష్టమే నడిపిస్తారు ఫ్రెండ్స్. నువ్వు ఏదంటే అది అంటారు. సో ఓవరాల్గా డిసైడ్ చేసాము. సో ఏం డిసైడ్ చేసామంటే మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకా చెప్పడం ఏంది, చూస్తున్నారు కదా, చూడండి. ఓకేనా? అసలు కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్, అంత వెరైటీ డిషెస్ ఉంటాయి, అంత బాగుంటాయి. అసలు టేస్ట్లు అయితే ఒక లెవెల్ ఉంటాయి. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళాలంటే ఇక్కడ విజిట్ చేయండి తప్పకుండా. సో ఫైనల్గా మేము చెప్పింది చోలే భటూరే, ఫస్ట్ చోలే భటూరే ఫ్రెండ్స్. ఓకేనా? నేను మా హస్బెండ్ మాత్రం చోలే భటూరే తీసుకొని తింటున్నాం అన్నమాట. వేడివేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో సూపర్గా ఎంజాయ్ చేసాము, అద్దరిపోయింది, అవసరం ఉండే. అది చూస్తే రెడ్ కలర్ ఉంది, చెనా అన్నమాట అసలు చోలే అది. కానీ స్పైసీ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఆ కలర్ ఎలా వచ్చిందో బాబోయ్, కానీ చాలా బాగుండే ఫ్రెండ్స్, సూపర్గా ఉండే, అద్దరిపోయింది. సూపర్గా ఉంది కదా అంటున్నా మా హస్బెండ్తో. మా హస్బెండ్ కూడా టేస్ట్ చేశారు, బాగుంది చోలే భటూరే, సూపర్గా ఉంది. మా బాబు మాత్రం ఇది వద్దు అన్నట్టు ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక రౌండ్ కొట్టిస్తున్నాను, చూడండి ఏమేమి డిషెస్ వీళ్ళు ఏం చేస్తారో అని. చూస్తున్నారా? ఇదంతా చాట్ ఫ్రెండ్స్. అతను బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాడు. ఇది కుల్చా తీసుకున్నాడు మా బాబు, చోలే విత్ కుల్చా. ఇది కూడా బాగుండే అంట ఫ్రెండ్స్, చాలా బాగుండే. టేస్ట్ చేయి మమ్మీ అన్నాడు. వద్దురా బాబు, నువ్వు తినేసే ఫస్ట్, మేము తినేసాం కదా. ఎందుకంటే మేము తిన్న తర్వాత వాడి డిష్ వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ ఇది పావు మసాలా అంట. ఇది సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా చూసారా,
మసాలా పావ్ మసాలా యా మసాలా పావ్. ఈ పావ్ బాజీని మసాలా లాగా చేసి అలా పెడతారనమాట. మామూలుగా మనం బయట జనరల్గా పావ్ బాజీ ఇస్తాం కదా, వీడు పావ్ మసాలా చేసేసి ఇలా చేసేసాడు. చాలా స్పైసీ ఏం లేకుండా కానీ టేస్ట్ ఉండే ఫ్రెండ్స్. కానీ ఒక్కటి మాకేంటంటే ఆల్రెడీ మేము తినేసాము ఆల్రెడీ, ఎందుకంటే చోలే భటూరే అంటే తెలుసు కదా ఫుల్గానే ఉంటుంది. సో ఇది బాగుంటుంది మమ్మీ ఏం కాదు అని అన్నాడు మా బాబు. సో పావు మసాలా కూడా టేస్ట్ చేసాం ఫ్రెండ్స్. ఆ టేస్ట్ చేసి అసలు కాస్త వదిలేసాం మేము పావు మసాలా, ఎందుకంటే చాలా ఎక్కువైపోయింది అది. మా బాబు ఇది మంచిగా ఉంటుంది అది మంచిగా ఉంటుంది అంటూనే ఉంటున్నాడు. సో నేను కూడా డిసైడ్ అయిపోయాను ఏది తీసుకున్నా కొద్దిగానే. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఫుల్ అని కూర్చున్నాడు ఫ్రెండ్స్, అసలు ఏం తినట్లేదు. ఇంకా మా బాబు కూడా మెల్లిగా కుల్చా మమ్మీ చాలా హెవీ అయిపోయింది మమ్మీ, కుల్చా కూడా హెవీ ఉంది అన్నాడు. నేనైతే మసాలా తెస్తే దాంట్లో సగం తిన్నాను, కూర్చున్నాను. ఇంకా మా హస్బెండ్ ఇంకేమైనా కావాలా అడుగుతూనే ఉన్నారు. సో అక్కడ నాకు ఆలూ టోస్ట్ కనిపించింది, చిన్నదే కదా టేస్ట్ చేద్దామని అనుకున్నాను. అసలు నిజంగా ఫ్రెండ్స్ ఎంత టేస్ట్ ఉందంటే అది ఆలూ టోస్ట్ కూడా సూపర్, చాలా బాగుంది. నేను తింటుంటే ఇంకా మా హస్బెండ్ నా అదే వీడియో తీస్తున్నాడు. ఏదో ఒక చిన్న క్లిప్ తీసి క్లోజ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, నేను తినేది మొత్తం తీస్తున్నాడు చూడండి. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, ఇది బాగుంది, టేస్ట్ ఉంది, మంచిగా టేస్ట్ ఉంది, సూపర్ టేస్ట్. మా బాబు వద్దన్నాడు ఫ్రెండ్స్ ఆలూ టోస్ట్. ఫైనల్లీ మా హస్బెండ్కి ఒక 2 నేను ఒక 2తోని ఫినిష్ చేసాం. అది ఆలూ టోస్ట్ అంటే బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బ్రెడ్ ఆలూ టోస్ట్ అనమాట, సూపర్గా ఉంటుంది అది. చాలా మంచిగా వేసాడు, సేవ్ అంతా బాగా వేసాడు, సేవ్ ఆనియన్ కలిసి అంతా వేసాడు, చాలా నచ్చింది. సో చిన్నగా ఉంది కాబట్టి ఫినిష్ అయింది అది అన్నమాట. చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇదంతా తిన్న తర్వాత కూడా మా హస్బెండ్ మళ్ళీ ఇంకేం తింటారు చెప్పండి అని అడగడం. సో ప్రస్తుతం నేనన్నా ఆలోచిస్తాను, తర్వాత ఆగండి ఫస్ట్ అన్నాను. ఒక రౌండ్ వేసుకున్నాను మొత్తం, వాళ్ళు వీడియో తీసాను చూడండి, అందరు ఎంత బిజీగా ఉన్నారో ఏమేమి డిషెస్ తింటున్నారని ఒక కన్నేసాను ఫ్రెండ్స్. అందరూ మా పక్క వాళ్ళు ఉంటారు కదా, ఒక కన్నేసాను అనమాట. చక్కగా అందరూ వెరైటీ తీసుకున్నారు. లాస్ట్కి నేను చెప్పింది సరే, ఇన్నిసార్లు అడుగుతున్నారు కదండి, ఒక రాయల్ ఫలూదా అంట ఇది. అది చూసి మెనూ కార్డులో రాయల్ ఫలూదా చెప్పేశాను. అసలు అది చూస్తే ఏంది ఫ్రెండ్స్ అలా వెరైటీ ఉంది తెలుసా అసలు. మా బాబు ఏమో ఇది అన్నమాట ఆప్రికాట్ డిలైట్ తీసుకున్నాడు, మెల్లిగా తింటున్నాడు. మా బాబు మా హస్బెండ్ ఇద్దరు కలిసి మెల్లిగా అది ఒక్కటే తీసుకొని మెల్లిగా తింటున్నారు. నేను కాస్త ఫలూదా తీసుకున్నాను ఫ్రెండ్స్. అసలు అది చూసి నేను ఒక టైప్ ఆఫ్ వావ్ అనుకున్నాను. అసలు టేస్ట్ ఏముంది ఫ్రెండ్స్, దాంట్లో సబ్జా గింజలు, ఆ సేవ్ వేసాడు, లోపల గుల్కంద్ వేసాడు, అసలు అది తాగుతుంటే ఐస్ క్రీమ్ వేసాడు, తింటుంటే ఒక టేస్ట్ ఉండండి. మళ్ళీ ఒక లుక్ వేస్తున్నాను చూడండి, పిజ్జా, వెజ్ సలాడ్, కుల్చా, ఫలూదా, పాస్తా అన్నమాట వాళ్ళు రాసింది. చూసారా పిజ్జాది, ఇది కూడా ఒక రౌండ్ వేసుకొని మీకు చూపిద్దామని ఇటు వచ్చాను ఫ్రెండ్స్. నేను చూస్తున్నారా, బాగుంది కదా, గ్రీన్ వైట్. ఇది ఆలూ టోస్ట్ ఫ్రెండ్స్, కట్ చేస్తున్నాను అనమాట. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆల్ అసలు తినడం కాదు పార్సల్ కూడా. తర్వాత వెళ్ళే ముందు మా బాబు మమ్మీ గప్ చూస్తుందాం, ఆల్రెడీ ఫుల్ ఉందిరా బాబు అని అంటే, మమ్మీ ఒక్కొక్కటైనా టేస్ట్ చేయండి మమ్మీ, ఇక్కడ చాలా బాగుంటుంది మమ్మీ అన్నాడు. మా వల్ల కాలేదు కానీ బాబు కోసమైనా ఒక్కటైనా తిందామని అలా పట్టుకున్నాం ఫ్రెండ్స్, అలా ప్లేట్స్ పట్టుకున్నాము. నాకు ఒక్కటి 2 నోట్లో పెట్టుకోగానే చాలా ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చాలా అనుకున్నాను, అబ్బా ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ అక్కడ వద్దు అంటుంటే కూడా మా హస్బెండ్ తీసుకోండి అన్నాడు ఫ్రెండ్స్.
తీసుకోండి తీసుకోండి అన్నాడు. సో ఇది అన్నమాట. ఇలా గప్చుప్స్ ఒక రెండు తిన్నాం ఫ్రెండ్స్ గప్చుప్స్. లాస్ట్కి మా బాబు అన్నాడు, మమ్మీ ఇక్కడ స్వీట్ కప్చుప్ బాగుంటుంది చూడు అన్నాడు. అది వాడి దగ్గర ఒక్కటి తీసుకొని తిన్నాము. స్వీట్ కప్చుప్స్ ఇస్ నథింగ్, అసలు ఎలా డిఫరెంట్ స్వీట్ అంటే ఫ్రెండ్స్, దాంట్లో బెల్లం అన్నమాట, అది బెల్లం స్వీట్. సో అది అన్నమాట. లాస్ట్కి ఫ్రెండ్స్ దీంతో ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మా ఎండ్ అయిపోయింది. అట్ లాస్ట్ ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము ఆటోలో. చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఫుడ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాము, అద్దరిపోయింది, ఇష్టం వచ్చింది, మంచిగా తిన్నాము. మా హస్బెండ్ మంచిగా తినిపించాడు. హ్యాపీ ఫ్రెండ్స్, చాలా ఎంజాయ్ చేసాము. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసాము, ఇంకా అయిపోయింది. సో ఎంజాయ్ ఫ్రెండ్స్, ఇలా ఎంజాయ్ చేసాము మా యానివర్సరీ. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.